రే విరాట్, తొందర టేబుల్ అన్ని క్లీన్ చేసినా, లేకపోతే కొడతా. రే విరాట్, ఇప్పటికి టేబుల్ ఇంకా క్లీన్ చేయలేదా? ఇప్పటికి 3 సార్లు చెప్పినా. సార్, నాకు నిన్నటి నుంచి జ్వరం వస్తుంది. ఒక గ్లాసు నీళ్లు తాగనివ్వండి. ఒక గ్లాసు నీళ్లు తాగి తుడుస్తాను. టేబుల్ ఇంకా 15 ఉన్నాయి, అది తుడిచిన తర్వాత నీళ్ళు. నాకు చదువుకోవాలని ఉన్నది. నా జీవితం ఎప్పుడు మారుతుందో ఏమో. ఏమిటి సోదరా, ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నావు? మా అమ్మకు అనారోగ్యం, ఇంట్లో డబ్బులు ఇవ్వాలి, అందుకే ఈ పని చేస్తున్నాను. కానీ ఇది చాలా తప్పు. ఈ వయసు పిల్లలు స్కూల్లో ఉండాలి. నేను మా టీచర్తో చెప్తాను. Namaste children. Namaste sir. How are you? Fine sir. Children, today we are going to discuss very important topics. మనం సొసైటీలో వివిధ షాపులకు వెళ్తుంటాము, పెట్రోల్ బంక్స్కి వెళ్తుంటాము, సినిమా థియేటర్లకు వెళ్తుంటాము. గవర్నమెంట్ 1986లో బాల కార్మిక నిషేధ చట్టం చేసి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని బాల కార్మికులుగా పెట్టడం నేరం. వాళ్ళు ఒకవేళ పెడితే వాళ్ళు చట్టరీత్యా నేరస్తులు. మీరెవరైనా గుర్తిస్తే వెంటనే మనం ఏం చేయాలంటే ఈ చైల్డ్ లైన్కు కాల్ చేయాలి. చైల్డ్ లైన్ నంబర్ చెప్పండి. 109. ఈ చైల్డ్ లైన్కు కాల్ చేస్తే ఆ పిల్లగాడే కావచ్చు, అమ్మాయే కావచ్చు, అబ్బాయే కావచ్చు, వాళ్ళ లైఫ్ మనం సేవ్ చేయొచ్చు, వాళ్ళు చదువుకునేటట్టు చేయొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరినైనా చూసినా, మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరినైనా అబ్జర్వ్ చేసినా, మీరు వెంటనే ఏ నెంబర్కి కాల్ చేయాలి? సార్, ఈరోజు నేను ఒక బాల కార్మికుని చూస్తాను. అవునా? అతను టీ స్టాల్ వద్ద పనిచేస్తున్నాడు. అతనికి చదువుకోవాలని. వెరీ గుడ్ పాపా. చూసారా, నేను మీకు చెప్పిందో లేదో వెంటనే అమ్మాయి రెస్పాండ్ అయింది. నువ్వేం చేయాలో చెప్పు. ఇప్పుడు మరి ఏం చేయాలో చెప్పు. చైల్డ్ లైన్ 1098కి కాల్ చేయాలి. అందరూ మరి అమ్మాయి తెలివిని మెచ్చుకొని అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. వైష్ణవి, కాల్ చేద్దాం. వైష్ణవి, మనము చైల్డ్ లైన్ 1098కి కాల్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మన మేడం ఉంటారు. ఆ మేడంను కలిసి మన విషయం చెప్తాం. ఓకే సార్. నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? వైష్ణవి, నా క్లాస్లో చెప్పిన విషయాన్ని మరొక్కసారి మేడం చాలా క్లియర్గా చెప్పమ్మా. మేడం, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక బాల కార్మికుడిని చూశాను. అతనికి స్కూల్కి రావాలని ఉందంట. మా సార్ సాయంతో చైల్డ్ లైన్ 1098కి కాల్ చేశాము. వైష్ణవి సార్, మీరు చాలా మంచి పని చేశారు. ఆ టీ స్టాల్ అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. పదండి, టీ స్టాల్ వద్దకు వెళ్దాము, ఆ బాలుని రక్షిద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ అబ్బాయిని ఇక్కడ పని చేయించడం నేరం. ఆ బాలుడికి చదువుకునే హక్కు ఉంది. తప్పైందమ్మా, నాకు తెలియకుండా జరిగిపోయింది. ఇంకోసారి జరగకుండా చూసుకోకడం. నీకు నిజంగా చదువుకోవాలనుందా? మేము స్కూల్ ఫీజు, యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ఏర్పాటు చేస్తాము. నాకు డాక్టర్ అవ్వాలని ఉంది మేడం. బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి. ప్రతి పిల్లవాడికి విద్యా హక్కు ఉంది. బాల కార్మికత్వం అనేది మన సమాజంపై ఒక మచ్చ. ఎవరైనా అలాంటి పిల్లలను చూస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. చైల్డ్ లైన్ 1098కి కాల్ చేయండి.
విద్య అందరి హక్కు. బాల కార్మికత్వం అన్యాయం. పిల్లాలంటే తాళారాతలు మార్చేటోళ్ళని తెలుసుకో. జీవి గంజి కోసం చూడకు, జీవితాలు మార్చుకో. పిల్లాలంటే తాళారాతలు మార్చేటోళ్ళని తెలుసుకో. జీవి గంజి కోసం చూడకు, జీవితాలు మార్చుకో. చదువుతోటి గెలిసినొల్లా జిందాగీలను తలుసుకో. సక్కానైనా వెలుగుదారి స్వేరు నీడన మేలుకో. పిల్లాలంటే తాళారాతలు మార్చేటోళ్ళని తెలుసుకో. జీవి గంజి కోసం చూడకు, జీవితాలు మార్చుకో. మనసు విన్నా అది తెలియకుంటే సున్నా. బూతులు మాట్లాడొద్దు, చెడు బుద్ధులు నేర్పొద్దు. మందు బీడి సిగరెట్టు ఇంట్లో దాగుడు పొరపాటు. అమ్మా నాన్నలే గురువులు, ఆదర్శాలు మరవద్దు. నైతిక విలువలే ఆస్తిగా పంచి పిల్లలను పెంచాలే. వ్యక్తిత్వాన్ని మించిన సంపద ఇలలో లేదని చాటాలే. ఎక్కడున్నా నెగ్గుకొచ్చే తెలివితేటలు చెప్పాలే. దేశం మెచ్చే శాస్త్రవేత్తలు, వైద్యులను చెయ్యాలే. పిల్లాలంటే తాళారాతలు మార్చేటోళ్ళని తెలుసుకో. జీవి గంజి కోసం చూడకు, జీవితాలు మార్చుకో. తండ్రుల కాలం తిండి బట్టకే భారం. ఎదుగుదలకు దూరం ఎంత కాలం ఘోరం. అవమానాల గాయం అస్సలు అందని సాయం. అక్షరాలతో కుస్తీ మారును మన బస్తీ. పిల్లల వించుడు బరువు కాదు, బాధ్యతగా చూడాలి. కడుపుల పడ్డ పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. బడియుడు పిల్లలను చదవనిద్దాం, చక్కగా వారిని ఎదిగేలా చూద్దాం. బాల కార్మికులుగా కాకుండా బడిలో చేర్పించి పిల్లలను ప్రయోజకులుగా మార్చుదాం. ఓ మంచి సమాజ రూపకల్పనలో మనమంతా భాగస్వాములం అవుదాం. జీవి గంజి కోసం చూడకు, జీవితాలు మార్చుకో.